ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు ఒకటో, రెండో సొంతవి చెప్పగలరా మీరు? చాలా ఉన్నాయి సొంతయి. చాలా థింకింగ్ ఫీ రీఎంబర్స్‌మెంట్ తీసుకోండి. ఫీ రీయింబర్స్‌మెంట్ చంద్రబాబు నాయుడు. రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించింది కాదు ఫీజు రీఎంబర్స్‌మెంట్. ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. రాజశేఖర్ రెడ్డి హైలైట్ చేసుకున్నాడు దాన్ని. ఓకే. 108 కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు సత్యం రామలింగరాజుతో వేసిన స్కెచ్ని తీసుకొచ్చి ఎలక్షన్ తర్వాత రాజశేఖర్ రెడ్డి హైలైట్ చేసుకున్నాడు 108ని కూడా. ఓకే. సో నేను అంటుంది ఏంటంటే ఈరోజు ఫౌండేషన్ వేస్తే ఆ రోజు ఫౌండేషన్ తీసుకొచ్చి మేము చేసామని చెప్పుకునే బాధ్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నాడు అదే మాట. కాదు సార్, మీరు చెప్పేది నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదు అంటే లాట్ ఆఫ్ దిస్ థింగ్స్ రైట్. పిల్లలకి పోషకాహారం దగ్గర నుంచి అది కూడా రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారా? పిల్లల పోషకాహారం పథకం కూడా. నన్ను అడుగుతున్నాడు. మంచినీటి తాగునీటి పథకాలు, 2 రూపాయలకే కిలో బియ్యము. ఎన్టీ రామారావు గారిది కానీ చంద్రబాబు నాయుడు గారిది కానీ. ఎన్టీ రామారావు గారిది, చంద్రబాబు నాయుడు గారిది. ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు రూపాయి కిలో బియ్యం పెట్టారు కదా తర్వాత వచ్చిన తర్వాత. చెప్తున్నా ఇలా చాలా పథకాలు ఉన్నాయి. అంగన్వాడీ కానివ్వండి, మహిళలకి సంబంధించినవి. ఇంకొకటి ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ఇట్. ఆ పథకాలు కానివ్వండి. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం.